బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ తీరుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆమె అసంతృప్తిలో ఉన్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా దానిని వెన్నుపోటులా భావిస్తున్నానంటూ శ్రీదేవి ట్వీట్ చేశారు. టీడీపీలో చేరిన టైంలో తాడికొండ నుంచి పోటీ చేస్తానని బాబుకి చెప్పానంటూ కూడా శ్రీదేవి చెప్పిన పరిస్థితి. ఎస్, ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైంది అంటూ కూడా చెబుతూ అక్కడ బాపట్లను హ్యాష్ ట్యాగ్ చేస్తూ కత్తికి సంబంధించి సింబల్ని కూడా ఆవిడ పోస్ట్ చేస్తారు. విజువల్లో మీరు చూస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంలో కావచ్చు, ముఖ్యంగా యువగళం పాదయాత్రలో భాగంగా ఇటు ఉండవల్లి శ్రీదేవి దంపతులు వాళ్ళని కలిసిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కుటుంబం నారా లోకేష్ని కలిసిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. అయితే తాడికొండ కుదరకపోతే తిరువూరు అసెంబ్లీ, ఒకవేళ అది కాకపోతే బాపట్ల ఎంపీ స్థానాలకు సంబంధించి తన పేరుని పరిశీలించాలని శ్రీదేవి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుని కోరినట్టుగా తెలుస్తోంది. ఈ 3 నియోజకవర్గాల్లో వేరే వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. దీంతో రాజకీయాలు ఎలా ఉంటాయో ఇవాళ తెలిసిందంటూ ట్వీట్ చేశారు శ్రీదేవి. బాపట్లను ట్యాగ్ చేస్తూ పక్కనే వెన్నుపోటును సూచించేలా కత్తి సింబల్తో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వైసీపీని వీడిన తర్వాత టీడీపీ నుంచి బరిలోకి దిగుతారు అంటూ కూడా ప్రచారం జోరందుకుంది. కానీ టీడీపీ టికెట్ ఆశించారు. ఒకవేళ ముఖ్యంగా ఎమ్మెల్యేగా అంటే అసెంబ్లీకి పోటీ చేయకపోయినా పార్లమెంట్కైనా బరిలోకి దిగాలని భావించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ప్రస్తుతం టీడీపీలోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే మళ్ళీ పార్టీ మారే యోచనలో ఉన్నారా? ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఉండవల్లి శ్రీదేవి ట్వీట్కి అర్థం ఏంటి? పార్టీలో కొనసాగే అవకాశం కనిపిస్తుందా? టీడీపీలోనే ఉంటారా, లేకపోతే పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారా? అంటే ట్వీట్ మనం అర్థం చేసుకుంటే కనుక కత్తి సింబల్ చూపించారు. కత్తి సింబల్తో ఆమె వెన్నుపోటు అనే ఒక సింబాలిక్గా చూపించారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి టీడీపీకి ఆమె దూరం కాబోతున్నారు అనేది. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గత ఏడాది మార్చిలో ఆమె వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధకు ఓటు వేశారనే నెపంతో ఉండవల్లి శ్రీదేవిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి కూడా ఆమె టీడీపీలో టచ్లో ఉండడం, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొనడం, తర్వాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం ఇవన్నీ జరిగాయి. కానీ ఆమె ఉండవల్లి తాడికొండ నుంచి సీటు ఆశించారు. కానీ అక్కడ తెనాలి శ్రవణ్ కుమార్కి సీట్ అనేది ఆల్రెడీ అధిష్టానం చెప్పింది. ఆల్టర్నేటివ్ నియోజకవర్గం చూస్తామని కూడా ఆమె చెప్పినట్టు ఆమె అనేక సందర్భాల్లో చెప్పారు. దీనిలో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు సీటు ఎస్సీ రిజర్వ్ స్థానమైనటువంటి తిరువూరు సీటు ఉండవల్లి శ్రీదేవికి ఇస్తారని ప్రచారం జరిగింది. ఆమె కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైంది. కానీ అనూహ్యంగా అక్కడ కొలికిపూడి శ్రీనివాస్కి టీడీపీ అధిష్టానం మొదటి లిస్టులోనే ఆయన పేరు ప్రకటించిన నేపథ్యంలో తర్వాత బాపట్ల ఎంపీ అయినా తనకి ఇస్తారని ఒక నమ్మకంతో ఆమె ఉన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పార్లమెంటు స్థానాల్ని ఈరోజు టీడీపీ 13 పార్లమెంటు స్థానాలు ప్రకటించిన దాంట్లో బాపట్ల కూడా ఉన్న నేపథ్యంలో బాపట్ల వేరే వాళ్ళకి కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఉండవల్లి శ్రీదేవి తన అసంతృప్తిని ఎక్స్ ద్వారా ట్వీట్ చేసి చూపించారు. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయో ఈరోజు తెలిసిందంటూ ఆమె ఒక కత్తి సింబల్ చూపిస్తూ వెన్నుపోటుకు పొడిచారంటూ ఇండైరెక్ట్గా ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అటు వైసీపీలో ఆమెకి సీటు లేదు, ఇప్పుడు టీడీపీలో కూడా సీటు లేకపోవడంతో ఆమె నిరాశలో ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీని ఎదిరించి అక్కడ ముఖ్యమంత్రి ఎదిరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధకు ఓటు వేసినందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీటు వస్తుందనుకుని భావించారు. కుటుంబ సమేతంగా అనేక సభల్లో, చంద్రబాబు సభల్లో కానీ లేకపోతే నారా లోకేష్ యువగళం సభల్లో కూడా వాళ్ళిద్దరు కుమార్తెలతో ఆమె భర్తతో నలుగురు కలిసి పార్టిసిపేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఉండవల్లి శ్రీదేవికి మొండి చేయి చూపడంతో ఆమె పూర్తిగా టీడీపీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. మరి తిరిగి లేకపోతే ఉండవల్లి శ్రీదేవి కుటుంబం, ఆమె భర్త కావచ్చు. రాజేష్, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంటాక్ట్లోకి వెళ్ళారా, లేకపోతే టీడీపీ అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే చంద్రబాబు ప్రస్తుతం నెల్లూరు నుంచి ఇక్కడ ఉండవల్లికి బయలుదేరుతున్నారు. సాయంత్రం 6:30కి ఆయన ఉండవల్లి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత శ్రీదేవన కలిసే అవకాశం ఉంది. ఒకవేళ కలిస్తే ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కలిసే ఉద్దేశం ఉంటే ట్విట్టర్ ఎక్స్లో ఈ విధంగా పోస్ట్ చేసేవాళ్ళు కాదు కదా అనేది ఆయన కొంతమంది చెప్తున్నమాట. కాబట్టి ఆమె అసంతృప్తి ఉన్నారు. అసంతృప్తిని ఈ విధంగా వెళ్ళగక్కారు. వెన్నుపోటు అనే సింబాలిక్గా
ఒక కత్తిని పోస్ట్ చేస్తూ ఆమె చెప్పిన నేపథ్యంలో అధిష్టానాన్ని కూడా కలిసే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికే దాదాపు 139 అసెంబ్లీ స్థానాల్ని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక కేవలం 5 స్థానాలను ప్రకటించింది. ఎక్కడా కూడా ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఖాళీగా లేవు. ఆల్రెడీ అటు ఉమ్మడి గుంటూరు జిల్లా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించేశారు. కాబట్టి ఇంకా ఉండవల్లి శ్రీదేవికి ఇంకా హోప్ లేదు. కాబట్టి ఆమె ఈరోజు ఎక్స్ ద్వారా తన అసంతృప్తిని వెళ్ళగట్టారని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడిని కలిసే ఉద్దేశం కూడా లేదు కాబట్టే తన అసంతృప్తిని బహిరంగంగా ఈ విధంగా ప్రకటించారని కూడా చాలామంది ఆమె సన్నిహితులు చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం లేదనేది మనకందున్న సమాచారం. ఒకవేళ కలిస్తే ఆమెకి ఆల్టర్నేటివ్ నియోజకవర్గం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నికల్లో గెలిస్తే కనుక తర్వాత ఏదైనా పదవి ఇస్తామనే ఒక హామీ ఏమైనా చంద్రబాబు నాయుడు ఇస్తారేమో చూడాలి. ఏదేమైనప్పటికీ ఉండవల్లి శ్రీదేవి అయితే తన అసంతృప్తి ఈరోజు వెళ్ళగట్టారు. తనకి తెలుగు వైసీపీలో అన్యాయం జరిగింది, ఇప్పుడు టీడీపీ నమ్ముకున్న టీడీపీలో కూడా అన్యాయం జరిగింది అనేది ఆమె చెప్తున్నమాట. సో ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలోకి దిగే ఆలోచన ఏమైనా చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ కూడా అక్కడ ఆప్షన్ కనిపించే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్లో కూడా టచ్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఏం జరగచ్చు అక్కడ? అంటే ఉండవల్లి శ్రీదేవికి ఖచ్చితంగా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీల్లో జాతీయ పార్టీలు కాబట్టి ఆ 2 పార్టీలకి ఆమె వెళ్ళే అవకాశం ఉందా లేదనేది 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు నాయుడిని కలుస్తారా లేదనేది సాయంత్రం క్లారిటీ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఒకవేళ ఆమెకి పార్టీ నుంచి ఎలాంటి ఒక హామీ రాకపోతే కనుక ఆమె కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. ఈ 2 పార్టీలు ఏదో ఒక పార్టీని ఆమె చూస్ చేసుకునే అవకాశం ఉంది. సచిన్. ఆల్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం టీడీపీ హైకమాండ్ తీరుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడాన్ని వెన్నుపోటులా భావిస్తున్నాను అంటూ కూడా చెప్పిన సందర్భాన్ని చెప్పకనే చెప్పారంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా ఎక్స్లో ఆవిడ చేసిన పోస్ట్ కనుక మీరు చూస్తే ముఖ్యంగా టీడీపీలో చేరిన టైంలో తాడికొండ నుంచి పోటీ చేస్తానని బాబుకి చెప్పినట్టుగా తెలుస్తోంది శ్రీదేవి. తాడికొండ కుదరకపోతే తిరువురు అసెంబ్లీ, ఇంకా కుదరకపోతే బాపట్ల ఎంపీ స్థానాలకైనా తన పేరుని పరిశీలించాలని చెప్పి కోరినట్టుగా సమాచారం అందుతోంది. ఈ 3 నియోజకవర్గాల్లో వేరే వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. దీంతో రాజకీయాలు ఎలా ఉంటాయో ఇవాళ తెలుస్తుందంటూ ట్వీట్ చేశారు శ్రీదేవి. బాపట్లను ట్యాగ్ చేస్తూ ఆ పక్కనే వెన్నుపోటును సూచించేలా కత్తి సింబల్తో ట్వీట్ చేయడం, సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏం చేయబోతున్నారు నెక్స్ట్ శ్రీదేవి? ఇప్పుడు చంద్రబాబుతో చర్చించి పార్టీలోనే కొనసాగుతారా, లేకపోతే వేరే పార్టీలోకి ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకపోతే మళ్ళీ వైసీపీలోకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏం జరగచ్చు? వెయిట్ చేసి చూద్దాం.